హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 26వ భాగాన్ని వినేద్దాం. సీత ఇంటికి వెళ్తుంది. ఏంటి సీత, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? మీ ఫ్రెండ్స్ అన్నావు, మరి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఇంటికి రావడానికి కూడా ఇంత సమయం పట్టింది అని కొంచెం దండించినట్టే అడుగుతారు రజని. అయ్యో అత్తయ్య, నేను చూసుకోలేదు, ఫోన్ సైలెంట్లో ఉంది. ఇప్పుడే లోపలికి వస్తూ ఫోన్ చూశాను. ఈ లోపల మీకు చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంటే టైమే తెలియలేదు అత్తయ్య, అందువల్ల చూసుకోలేదు. ఏమి అనుకోకండి, రేపు కూడా వెళ్ళాలి. కొంచెం తనతో పని ఉంది. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంటే నా మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో ఈ మధ్య ఎందుకో తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నా భారం దిగినట్టు ఉంటుంది. ఏం అనుకోకుండా అత్తయ్య, రేపు త్వరగా వచ్చేస్తాను. సరే రా, భోజనం చేసి వెళ్ళు. లేదత్తయ్య, అక్కడే తినేశాను, నాకు ఆకలిగా లేదు, మీరు తిని పడుకోండి అని చెప్పి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది సీత. పాపం, తను భోజనం చేయలేదు, తినాలని కూడా అనిపించడం లేదు. అందరూ తనకి మంచి చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ తను ఒంటరిగా అయిపోతుందని పెద్దవాళ్ళుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మధ్యలో సీత నలిగిపోతుంది. తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. మీరు ఉండి ఉంటే ఇలాంటి పొజిషన్కి నేను వచ్చేదాన్ని కాదేమో అండి. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని భర్తగా నటించమని నేను వెళ్ళి అడగడం ఏంటి? రావణ్ గారు, నాకు అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు నా మనసుకు నచ్చ చెప్పుకున్నాను నాకే తెలుసు. అతనికి మీ స్థానం ఇస్తానని ఎప్పటికీ అనుకోకండి. మీలాగా నటించినంత మాత్రాన అతను రావణ్ అయిపోవడు, ఇది మాత్రం చెప్తాను అంటూ ఫోటోలో ఉన్న రావణ్తో తన మనసులో మాటలు అన్నీ షేర్ చేసుకుంటుంది. పెళ్ళికి 2 days అన్నారు కాబట్టి సింపుల్గా ఇంట్లోనే చేయాలి అనుకున్నారు. అందువల్ల పృథ్వీ ఆ పెళ్లి పనులు చేయడానికి తన ఫ్రెండ్ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాడు. అలాగే ఇలాంటి ఫంక్షన్స్కి ఆర్డర్ తీసుకుంటాడు. అతను తీసుకుని వస్తాడు పృథ్వీ. వాళ్ళే పెళ్ళయ్యే వరకు ఏం కావాలో అన్నీ స్వయంగా చూసుకుంటారు. మనం ఏ పని చేయనవసరం లేదు నానమ్మ గారు. అందుకే నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేయడానికి తీసుకుని వచ్చాను. తన పేరు నగేష్. అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు. అలాగే తన కోసం శారీ డిజైన్స్ దగ్గర నుంచి తనకు వేసే జ్యువెలరీ వరకు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అయ్యో పృథ్వీ, ఈ ఒక్క విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. తను తన పెళ్లిలో కట్టుకున్న చీరే కట్టుకోవాలని మొండిగా కూర్చుంది. దానిని నేను అభ్యంతరం చెప్పలేకపోయాను. నువ్వేమైనా అంటే తన హర్ట్ అవుతుందేమో. అయ్యో, దానికి నేనెందుకు హర్ట్ అవుతానమ్మా? తన ఇష్టం. ఈ పెళ్ళికి ఒప్పుకోవడమే నా అదృష్టం. అలాంటిది తనని ఎలా హర్ట్ చేస్తానమ్మా అని పైకి అంటాడు, కానీ మనసులో మాత్రం తను ఆ చీర కట్టుకోకూడదు అని అనుకుంటాడు. అన్ని పనులు చేయించడంలో బిజీ అయిపోతాడు పృథ్వీ. సీత మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఉంటుంది. ఈవినింగ్ సీత యథావిధిగా పృథ్వీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. సీత ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. అలా అటుగా వెళ్తున్న సీత సిగ్నల్ పడడంతో అక్కడ కారు ఆగిపోతుంది. పృథ్వీ తనకి ఆపోజిట్ సైడ్ ఆగిపోయి ఉంటాడు. అనుకోకుండా అతని చూపు సీతపై పడుతుంది. అతను సీతని ఫాలో చేయాలి అంటే తన వెహికల్ రివర్స్ చేసుకొని రావాలి. ఆ లోపల సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుందని తనకు తెలుసు, కానీ తను ఎక్కడికి వెళ్తుందని తెలుసుకోవాలని ఆతృత అతనికి మొదలవుతుంది. కాబట్టి సిగ్నల్ పడిన వెంటనే వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పృథ్వీ మాత్రం స్పీడ్గా తన వెహికల్ని తీసి రివర్స్ తీసుకుని వచ్చి తన కార్ని ఫాలో అయ్యే సమయానికి కార్ అక్కడ కనిపించదు. ఎటువైపు వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదు. ఆ ట్రాఫిక్లో ఎక్కడని చూస్తాడు? ఇంట్లో పనులు పెట్టుకుని తను ఎక్కడికి వెళ్తుంది? అది కూడా ఈ టైంలో. ఆఫీస్ కూడా ఉండదు కదా. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడతాడు పృథ్వీ. సీత వెళ్ళే సమయానికి రాఘవ్కి తన చెల్లి స్వయంగా అతను ఎలా మాట్లాడతాడు, అతని బాడీ లాంగ్వేజ్ అలాగే తన వాయిస్లో ఉన్న గంభీరంని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. తన మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా సరే సీత ఎక్కడికి వెళ్ళింది తెలుసుకునే ప్రయత్నంలో రావణ్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కార్ డ్రైవర్ నెంబర్ తీసుకుంటాడు. తను సీతకి కాల్ చేస్తాడు, కానీ సీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది. యథావిధిగా డ్రైవర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని ఫోన్ చేసిన తర్వాత పికప్ చేసుకోవడానికి రమ్మని మాత్రమే చెప్తుంది. కాబట్టి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తన వల్ల కాక డ్రైవర్కి కాల్ చేస్తాడు పృథ్వీ. ఎవరండి అని అడుగుతాడు డ్రైవర్. నేను పృథ్వీని మాట్లాడుతున్నాను. సీత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కారులో వెళ్ళడం చూశాను, అందుకే అంకుల్ని అడిగి నీ నెంబర్ తీసుకున్నాను. అసలు సీత ఎక్కడికి వెళ్ళింది అని సూటిగా అడుగుతాడు పృథ్వీ. సీత తనకి చెప్పలేదు కదా, తను అక్కడ ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని. కాబట్టి డ్రైవర్ తను గెస్ట్ హౌస్కి వచ్చిందని చెప్పేస్తాడు. గెస్ట్ హౌస్కా? అక్కడేం పని? అక్కడేం చేస్తుంది తను? నాకు అవన్నీ తెలియదు సార్. నేను వెళ్ళి అమ్మగారిని డ్రాప్ చేస్తాను. మేడం ఫోన్ చేసిన తర్వాత వెళ్ళి మేడంని తీసుకుని వస్తాను. ఎప్పటి నుంచి వెళ్తున్నావు?
నిన్న మాత్రమే సార్ అని అతను చెప్పడంతో ఫోన్ కట్ చేస్తాడు. అక్కడ ఏదో జరుగుతుంది. సీత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే అర్థం సీత నాకు చెప్పకూడదు అనుకుంటుంది. అంటే ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే ఆరాటంతో గెస్ట్ హౌస్ వైపు పోనిస్తాడు తన వెహికల్ని. ఎంత కష్టపడుతున్నా సరే అతనిలో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఇలా చేస్తాడు అనే నమ్మకం సీతలో కలగడం లేదు. సీత మనం అనుకుంటున్నట్టు చేయగలుగుతామా అనే డౌట్ నాకు వస్తుంది. అందులో టైం కూడా లేదు. కేవలం 2 డేస్లో అతను నేర్చుకోగలుగుతాడా అని నువ్వు అనుకుంటున్నావా? ఏమో అన్నయ్య, అర్థం కావడం లేదు. అత్తయ్య గారు నన్ను ఇంకా బయటికి కూడా పంపించరు అని అర్థమైంది. నేను ఈరోజు మాత్రమే రాగలుగుతాను, రేపు రాలేను. తర్వాత రోజు పెళ్ళి కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదని సీత ఏడుస్తుంది. కొంచెం జాలి కలుగుతుంది రాఘవ్కి. చూసావా అన్నయ్య, ఒక అమ్మాయి నీ వల్ల ఏడుస్తుంది. నువ్వు ఈ పని చేయగలుగుతావు, చేస్తావనే నమ్మకం నాకుంది. కానీ నువ్వు మనసు పెట్టి చేయట్లేదన్నయ్య. ఒకరిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని వాళ్ళ చెల్లెలు తనతో మాట్లాడుతుంది. అప్పుడే రాఘవ్కి ఎందుకో కొంచెం ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. కౌశిక్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. కౌశిక్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఉన్న పృథ్వీని చూసి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైంది పృథ్వీ గారు, ఇంత దూరం ఎలా వచ్చారు? ఇక్కడ సీత ఉన్న సంగతి మీకెలా తెలిసింది అంటూ అమాయకంగా అడుగుతాడు. సీతతో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకోసమే ఇంటికి వెళ్ళాను. తర్వాత తెలిసింది ఏంటంటే సీత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందని. కాబట్టి అంకుల్ని అడిగితే డ్రైవర్కి కాల్ చేయమన్నారు. అలా డ్రైవర్కి కాల్ చేయడంతో సీత ఇక్కడ ఉందని తెలిసింది. నాకు ఎలా గెస్ట్ హౌస్ అడ్రస్ తెలీదు కాబట్టి తనని అడిగి తెలుసుకున్నాను. మంచి పని చేశారు, రండి లోపలికి అంటూ లోపలికి ఇన్వైట్ చేస్తాడు కౌశిక్. సీత వర్క్ చేస్తూ కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఏ చేయకూడదా? అలాని కాదు, ఇక్కడ ఎందుకు అని. అది కాదు పృథ్వీ గారు, కొన్ని మనం ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఆఫీస్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ మా ఎనిమి గ్రూప్కి తెలిసిపోతుంది. అందువల్ల మేము ఉండాల్సిన జాగ్రత్తలో మేము ఉంటున్నాం. అందులోనూ మీ పెళ్ళుంది కాబట్టి సీత ఎలాగో రాదు అని తెలిసింది. అందుకే సీత నేను ఇక్కడికి వస్తున్నాం వర్క్ చేయడానికి. ఓ అలాగా, అవును. మరి మీరేమనుకున్నారు? నేనేమనుకుంటాను, నాకేం తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో అని పృథ్వీ అనడంతో మీకు తెలియదు కాబట్టే డీటెయిల్గా చెప్తున్నాను అంటూ కౌశిక్ వాళ్ళకి కౌంటర్ ఇస్తాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు తల 2 కళ్ళు ఆ హాలు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఎవరూ కనిపించడం లేదు. వంటింట్లో నుంచి బయటకు వస్తుంది మీరా. ఈ అమ్మాయి ఎవరు? తను ఇక్కడే దగ్గరలో ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు తనను కూడా ఇక్కడికి పిలిపిస్తాను. హెడ్ఏక్గా ఉన్నప్పుడు టీ అలాంటివి ప్రిపేర్ చేసిస్తుంది. తీసుకోండి, మీకోసం కూడా టీ తీసుకొని వచ్చింది. కాస్త రిలాక్స్ అవ్వండి అంటూ సీత కూడా తనకి ఒత్తి చెప్తుంది. వాళ్ళు మాట్లాడే మాటల విధానం చూస్తూ ఉంటే సీత మీద అనుమానంతో అక్కడి వరకు వచ్చాడన్న ఫీలింగ్ కలుగుతుంది పృథ్వీకి. సీత అదే అనుకుంటుందని కూడా అనుకుంటాడు. మీకు నాతో ఏదో పని ఉందని చెప్పారు, అదేంటో చెప్పండి. లేదు సీత, నీకు ఇంత వర్క్ ఉందని నాకు తెలియదు కదా, అందుకోసం అనవసరంగా ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, నువ్వు వర్క్ చూసుకో. రేపు ఎలాగో నువ్వు ఇంట్లో ఉంటావు కదా, ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటో నేను ఇంట్లోనే చెప్తాను. అందులోనూ నేను ఇంటి దగ్గర ఆల్రెడీ టీ తాగేశాను కాబట్టి నాకు అవసరం లేదు, వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పృథ్వీ. తను వెళ్ళాడా లేదా అని గమనిస్తాడు కౌశిక్. తను వెళ్ళడం చూసి సీత దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. సీత, నువ్వు చెప్పింది చూస్తే నిజమనిపిస్తుంది. తను అనుమానంతో ఎంత దూరం వచ్చాడు. తనకి మన గెస్ట్ హౌస్ కూడా తెలియదు. అలాంటిది నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావని మాత్రమే కార్ డ్రైవర్తో తనతో చెప్పాడు. అలాంటిది ఈ అడ్రస్ ఎలా తెలిసింది? అవును కదా అన్నయ్య, ఈ డౌట్ నాకు కూడా రాలేదే. ఏంటి అమ్మగారు మీరు మాట్లాడుకునేది? ఆయన మీరు పెళ్లి చేసుకునేది? అవును మీరా, మీరు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా చూడ్డానికి మంచివారిలా ఉన్నారు, కానీ ఆయన చూసే చూపు మంచిదిలా అనిపించడం లేదు. ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఈ ఇల్లు మొత్తం ఆయన చూపుతో చూసినట్టు అనిపించింది. బ్రతికిపోయాం మీరా, తెలుసా? మీ అన్నయ్య అతని కంట్లో పడి ఉంటే చచ్చేవాళ్ళం. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక. మంచి పని అయింది డ్రైవర్ అన్న మనకి ఫోన్ చేసి చెప్పడంతో. నిజమే సీత, ఊపిరి ఆడలేదు తెలుసా నాకు. అన్నట్టు రాఘవ్ రెస్ట్ దొరికింది అనుకుని నిద్రపోతున్నాడా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. తను నిజంగానే నిద్రపోతూ కనిపిస్తాడు. డ్రైవర్ పృథ్వీ కాల్ చేసిన వెంటనే సీతకి కాల్ చేసి పృథ్వీ గారు మీ గురించి అడిగారమ్మా అని డీటెయిల్గా చెప్పడంతో సీత వాళ్ళు జాగ్రత్త పడి తన పైనున్న గదిలో లాక్ చేసి పెట్టారు. పృథ్వీ వచ్చి ఏ రూమ్స్ సెర్చ్ చేయకపోయేసరికి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అలా కొద్దిగా జాగ్రత్త పడ్డారు ఇద్దరు. ఎలాగో పృథ్వీకి తెలిసిపోయిందని ఇంటికి లేటుగా వెళ్ళినా ఎవరూ తప్పు పట్టరు.
ఎందుకంటే నేను వర్క్ చేయడానికి ఇక్కడ ఉన్నానని వాళ్ళకి తెలుసుంటుంది అని అనుకుని సీత కూర్చుని ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు వాళ్ళు చేయాల్సిన పనులు మొత్తం తన వల్ల చేసేలా ట్రైనింగ్ ఇస్తారు. కానీ మన రాఘవ్లో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కలగడం లేదు. డిసప్పాయింట్మెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత. తర్వాత రోజు తనకి ఎలాగో హల్దీ ఉంది కాబట్టి అన్నయ్య నాకు తోడుగా ఉంటుంది, శ్వేతను పంపించండి అని అడుగుతుంది. శ్వేత కౌశిక్ వాళ్ళ మరదలనమాట అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది సీత. రాఘవ్ కూడా నీరసంగా ఇంటికి బయలుదేరుతాడు. ఏంటి మీరా, నీ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఏంటన్నయ్య ఎలా మాట్లాడుతున్నావు? మేడం ఎంత బాధపడుతున్నారో నాకు స్పష్టంగా తెలుస్తుంది, నీకెందుకు అర్థం కావడం లేదు? పో అన్నయ్య, నువ్వంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కనీసం వాళ్ళ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించడం లేదు. మా అన్నయ్య నా నువ్వు అనిపిస్తుంది. కేవలం నీకు ఒక్కరోజు టైం మాత్రమే ఉంది. తర్వాత రోజు మేడం గారి పెళ్ళి. ఆ రోజు ఉదయం ఆయన తాళి కట్టక ముందే మీరు వెళ్ళాలి. చూద్దాంలే అంటూ కేర్లెస్గా మాట్లాడతాడు రాఘవ్. తెల్లవారుతుంది అంటే భయం మొదలవుతుంది సీతకి. ఇంట్లో హడావిడి మొదలవుతుంది. సింపుల్గా చేసిన హడావిడి మామూలుగానే ఉంటుంది కదా, కాబట్టి తనకు నిద్ర లేకుండా ఉంది. ఎంత మనసుకి నచ్చ చెప్పుకున్నా తన వల్ల కావడం లేదు. రాఘవ్లో ఇంప్రూవ్మెంట్ లేదు. అసలు ఎలా నటిస్తాడు? నిజం బయటపడకుండా రావణ్ గారిలా అది సాధ్యమేనా అని అనుకుంటూ ఉంటుంది సీత. తెల్లవారుతుందంటే సీత మనసులో భయం. రాత్రి తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. పొద్దున్నే శ్వేత తన దగ్గరికి వస్తుంది. కౌశిక్ తనని తీసుకుని వస్తాడు. వాళ్ళ వైపు చాలా బాధగా చూస్తుంది సీత. శ్వేతను గట్టిగా హగ్ చేసుకుని తన మనసులో ఉన్న బాధ పోయే వరకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో వదిన, నువ్వు ఇలా బాధపడడం అస్సలు చూడలేకపోతున్నాను. నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏంటో ఇలా జరిగింది అని నువ్వు బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. ఆల్రెడీ మీరు మీ ప్రయత్నంలో మీరున్నారు కాబట్టి అతను తప్పకుండా వస్తాడు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరింత బాధపడుతుండడం చూసి ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. అలాగే అతను మీరే తీసుకుని వచ్చారని కూడా అనుకుంటారు. కాబట్టి మీకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. అందరికీ తెలిసేలా ఉండకండి వదిన, ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఈ 2 డేస్ మీతోనే ఉంటాను, ఓకేనా అని ధైర్యం చెప్తుంది శ్వేత. ఇక తను వచ్చి అంత ధైర్యం చెప్పడంతో తనకి ఒక తోడు ఉన్నారని భరోసా కలుగుతుంది. కొద్దిసేపు కౌశిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవ్ దగ్గరికి వెళ్తాడు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆ రోజు ఆఫీస్ కూడా సెలవు పెడతాడు. మీరా అలాగే కౌశిక్ ఇద్దరు కలిసి రాఘవ్ని ఎంతవరకు టీచ్ చేస్తారో. పృథ్వీ కూడా వాళ్ళ అమ్మగారితో అక్కడికి వచ్చేస్తాడు. హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇద్దరికి. హల్దీ ఫంక్షన్ పూర్తయిన తర్వాత మంగళ స్నానాలు చేయించిన తర్వాత ఈవినింగ్ మెహందీ ఫంక్షన్. పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. పృథ్వీతో పాటు ఒక 4 మాత్రమే వస్తారు. వాళ్ళని వాళ్ళ బంధువులుగా పరిచయం చేస్తాడు. ఆ 4లో 2 తన ఫ్రెండ్స్, ఇక రజనీ గారికి తెలిసిన ఫ్రెండ్స్ని అలాగే వాళ్ళ బంధువుల్ని ఇన్వైట్ చేస్తుంది. దూరపు వాళ్ళని కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర బంధువులు మాత్రమే. ఏ పెళ్ళిలో అయినా సందడి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం లేదు. వచ్చిన బంధువులు మాత్రం సీత నవ్వుతూ ఉండాలని చెప్పి జోక్స్ చేస్తూ ఉంటారు. ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలకి సీత పెళ్ళి. పృథ్వీ తనతో మాట్లాడడానికి తన గదికి వస్తాడు. శ్వేత సీత దగ్గరే ఉంటుంది. ఏంటన్నయ్య ఎలా వచ్చారు, ఏమైనా కావాలా? అలా కాదు, తనతో ఒక 2 minutes పర్సనల్గా మాట్లాడాలి. ఓకే అని చెప్పి శ్వేత బయటకు వస్తుంది. సీత, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. మరి నీ బాధను పట్టించుకోలేని మనిషినైతే కాదు సీత. ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను పెళ్ళికి తొందర పెట్టాం అని నువ్వు అనుకోవచ్చు. నా మనసులో నిన్ను దేవతగా కొలుచుకుంటున్నాను. అలాంటిది నేను ఇంత తొందరపడడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని ఇక్కడి వరకు వచ్చాను. అమ్మ చాలా తొందర పెడుతుంది. అమ్మకి పట్టింపులు ఎక్కువ. పూజారి గారు ఏం చెప్పినా అదే చేస్తుంది. నా సంతోషం కోసమే చేస్తుంది. కానీ పక్కన వాళ్ళు నా సంతోషం కోసం బలి అవుతున్నారు. అలా నువ్వు నాకు కనిపిస్తున్నావు అంటూ తన 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇప్పుడు చెప్తున్నాను సీత, నువ్వు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం లేకుండా నేను టచ్ కూడా చేయను సీత. పేరుకే పెళ్ళి అవుతుంది. నీ మనసు మారే వరకు ఎదురు చూస్తాను. అప్పుడు నీకే అర్థమవుతుంది నేను ఎలాంటి వాడిని అని. ఒకటి మాత్రం చెప్తున్నాను, నీకు పెళ్ళి కాకముందు నుంచి నేను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ ఇప్పటికీ కూడా నా మనసులో అలాగే ఉంది. ఇదే అవకాశం అనుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునే ఉద్దేశం నాకు లేదు. కానీ అమ్మమ్మ గారు ఆ రోజు నన్ను బలవంత పెట్టడంతో ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మన పెళ్ళి కుదరకపోయినా సరే పెళ్లి చేసుకోకుండా నిన్ను ప్రేమిస్తూ అలాగే ఉండిపోయేవాడిని. కానీ ఆ దేవుడికి మన ఇద్దరం కలవడం ఇష్టం కాబట్టి ఇలా మన పెళ్లి కుదిరించాడు. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్వేత లోపలికి వస్తుంది. నువ్వు భయపడకొద్దునా, పృథ్వీ గారు చాలా మంచివారు, నిన్ను చాలా బాగా చూసుకుంటారు అని సీతతో చెప్తుంది. సీతకు అర్థం అవ్వట్లేదు. శ్వేత వైపే చూస్తుంది.
పృథ్వీ వెళ్ళిపోయాడని అనుకుంటున్నారు కానీ తన పక్కన నిల్చొని ఉండడంతో తన నీడ కనిపిస్తుంది శ్వేతకి. అది గమనించిన శ్వేత అలా మాట్లాడుతుంది సీతకి, కళ్ళతో సైగ చేస్తుంది. తెల్లవారుజామున 6 గంటలకే ఉదయాన్నే లేచి ఇక సీతని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు తనకి తెలియకుండానే తన పెళ్లి జరిగిపోయింది. అతన్ని తన జీవితంలో విలన్గా భావించింది కాబట్టి ఆ పెళ్లిని తన సంతోషంగా స్వీకరించలేదు. ఇప్పుడు జరుగుతున్న పెళ్లి కూడా అలాగే ఉంది సీతకి. అలా సీతని రెడీ చేస్తారు. 10 గంటలకి ముహూర్తం. కౌశిక్ ఆ ముహూర్తం టైంలోని తన దగ్గరికి వెళ్తే అందరికీ అనుమానం వస్తుందని 8 o'clockకి రాఘవ్ ఇంటికి బయలుదేరతాడు. తన కోసం బట్టలు కూడా తీసుకుని వెళ్తాడు. స్పృహ లేకుండా పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఎందుకంటే రాత్రి ఎక్కువైంది కాబట్టి. ఏంటి మీరా, రాఘవ్ కనిపించడం లేదు. అన్నయ్య రండి నాతో అని చెప్పి మేడ మీదకి తీసుకుని వెళ్తుంది. అప్పటికే సూర్య భగవానుడు వచ్చి నేను వచ్చాను మేలుకో అన్నట్టు వేడి కిరణాలు తన ముఖం మీద పడుతుంది. కనీసం మంచం కూడా లేదు, అలాగే పడుకున్నాడు. ఇలా లేచేలా లేడు అనుకుని ఒక మగ్గు నిండా నీళ్లు తీసుకొచ్చి తన ముఖం మీద పోస్తాడు కౌశిక్. ఎవడ్రా అది, నేను నిద్రపోతుంటే నన్ను డిస్టర్బ్ చేసే అంత ధైర్యం వచ్చిందా ఇక్కడ వాళ్ళకి అంటూ కోపంగా అరుస్తాడు. కౌశిక్ని చూసి పైకి లేచి తన మీదకి వెళ్ళబోతాడు. ఏంటన్నయ్యా ఇది, తప్పు చేసింది నువ్వు. ఈరోజు మేడం గారి పెళ్ళి ఉంది, వెళ్ళాలి అని తెలియదా నీకు? రాత్రి ఫుల్గా మందు తాగడం, పొద్దున వరకు నిద్ర లేకపోవడం అని కోపంగా ఉంటుంది మీరా కూడా. అసలు నేను రాను పోవయ్యా, ఓ ఊరుకుంటున్నానని ఎక్కువ చేస్తున్నారు. నీ వల్ల నా చెల్లి నన్ను అరుస్తుంది మొదటిసారి. ఇప్పుడు చెప్తున్నాను, మీకు డబ్బులు ఇస్తున్నంత మాత్రాన మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇక దయచేసి వెళ్ళిపోండి. మీరు ఎంత బ్రతిమలాడినా ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఇస్తానన్నా నేను అస్సలు రాను. ఇప్పటికే నాకు విసుగొచ్చేస్తుంది అని కోపంగా అరుస్తాడు రాఘవ్. ఏంటిది, ఇలాంటి సిచ్యువేషన్లో ఆడుకోకు. ఒక అమ్మాయి జీవితం అక్కడ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నాకు అనవసరం, ప్లీజ్ గెట్ అవుట్ ఇన్ మై హౌస్. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఇలాంటి పని చేసి నిన్ను బ్రతికించుకునే బదులు మనకున్న పొలం కాస్త అమ్మేసి నిన్ను బ్రతికించుకోగలుగుతాను. ఈ విషయం గురించి ఇన్ని రోజులు ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థం కావడం లేదు. రాత్రి ఆలోచిస్తూ ఉండగా అనిపించింది, మనకు పొలం ఉంది కదా అని. దాన్ని అమ్మితే కనీసం 50 లక్షల వరకు వస్తాయి. కాబట్టి నిన్ను నేను కాపాడుకుంటానని చెప్తాడు. ఇక మీరు దయచేస్తే నేను ప్రశాంతంగా పడుకుంటానని రాఘవ్ చెప్పడంతో చాలా బాధగా అనిపిస్తుంది తనకి. ఇప్పుడు సీత పరిస్థితి ఏంటో. ఈ విషయం తనకి తెలిస్తే తన గుండె పగిలిపోతుందనే బాధతో తనని ఎంత బ్రతిమిలాడినా సరే తను చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. ఇక విసుగొచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు కౌశిక్. అప్పటికే పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఎక్కడికి వెళ్ళావు కౌశిక్? పెళ్లి సమయం దగ్గర పడుతుంది, నువ్వు కూడా ఇక్కడ లేకుంటే ఎలా అంటూ రజనీ గారు ప్రశ్నిస్తారు. మనసు నిండా దుఃఖంతో అక్కడికి వెళ్ళి ఎవరితో ఏం చెప్పాలో అర్థం కాక మనసులో బాధని పెట్టుకుని చిరునవ్వు పైకి నటిస్తూ ఉంటాడు. సీత లైఫ్ నాశనం అయిపోతుంది, అది కూడా నా వల్ల అని రాసుకుంటాడు. సీత కౌశిక్ వైపే చూస్తుంది. ఏం సమాధానం చెప్పడం లేదు కౌశిక్. పంతులు గారు ఒకరి తల మీద ఇంకొకరిని జీలకర్ర బెల్లం పెట్టుకోమని చేతికిస్తారు. సీతకి చేతులు వణకడం మొదలవుతాయి. మరి ఇప్పుడు సీత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం తర్వాయి భాగంలో. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.